So, hello, bro. Karthik, how are you? I'm good, bro. How are you? I'm good. I'm good. So, మన వ్యూవర్స్ కి తెలీదు మనం వి మెట్ వెన్ 2018 2019 లో కదా బిఫోర్ Yeah, కోవిడ్ before COVID. బిఫోర్ కోవిడ్ జస్ట్ ఫర్ లైక్ Yeah. 2 days ఆర్ సో వి హ్యాడ్ అ గుడ్ టైమ్ డ్యూరింగ్ True, true. అవర్ మీటింగ్ అక్కడ డెన్వర్ లో కలిసాం కదా లాస్ట్ టైం. సో Yeah, yeah. గైస్ ఆఫ్టర్ దాట్ కార్తిక్ బ్రోతో మాట్లాడిందే ఈ మధ్యలో మనం టెక్స్ట్ మెసేజెస్ అది ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ లో వీ మెసేజింగ్ ఐ థింక్ Yeah, yeah. సమ్ టైమ్. బట్ లేటర్ Yeah. ఆన్ ఐ థింక్ డైరెక్ట్లీ మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేది ఇప్పుడే. సో అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ బ్రో. ఈగల్ లైక్ ఐ వాజ్ సేయింగ్ ఎస్టర్డే మనం కాల్లో అనౌన్స్మెంట్ వీడియో అప్పుడు మీ పేరు చూసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. అరే అంటే మంచి యాక్షన్ మూవీ, ఇట్లాంటి మూవీతో కార్తిక్ ఇస్ కమింగ్ అప్ అండ్ రవితేజ గారితో కార్తిక్ ఇస్ కమింగ్ అప్ అని ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. సో మై ఫస్ట్ అంటే ఈగల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది బ్రో. టు బి Okay. అన్ Cool, cool. ఆడియన్స్. Yeah. రేపు ఎలాగో ప్రీమియర్ చూస్తాను, ఆల్రెడీ టికెట్ కూడా కొనేసుకున్నాను. ఐఎమ్ రెడీ టు గో అండ్ Super. వాచ్ ద మూవీ, వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య వెసెస్ సూర్య బ్యాక్ 9 years బ్యాక్ కదా ఫస్ట్ మూవీ మీరు డైరెక్ట్ అవును. చేసి. దాని Yeah, తర్వాత yeah. లైక్ విత్ రవితేజ గారు డిస్కో రాజా అండ్ ఐ థింక్ ధమాకా ఇవన్నీ Oh, సినిమాటోగ్రఫీ మీరే కదా చేశారు. సో yes, yes. రవితేజ గారిలో ఆ యాంగిల్ చూస్తూ సినిమాటోగ్రఫీ చేస్తూ ఇట్లా కంప్లీట్ గా మేక్ ఓవర్, ఇట్లా కంప్లీట్ గా ఒక యాక్షన్ ఓరియంటెడ్ రోల్లో ఆయన్ని చూపించాలి, ఇట్లా కంప్లీట్ డిఫరెంట్ గెటప్ లో. ఎందుకంటే ట్రైలర్ చూస్తే నాట్ ఈవెన్ ఇన్ వన్ సీన్ ఐ కెన్ స్పాట్ రవితేజ యాజ్ వి నో. నార్మల్ ఆ Mm-hmm. లాఫ్టర్ కానీ ఆ వికెడ్నెస్ కానీ కొంచెం అట్లా కైండ్ ఆఫ్ చిన్న హ్యూమర్, హింట్ ఆఫ్ హ్యూమర్ కానీ ఏమీ ట్రైలర్ లో కనిపించలేదు, ఇంక్లూడింగ్ ద రిలీజ్ ట్రైలర్ యూ రిలీజ్ దిస్ మార్నింగ్. సో వై, Yeah, yeah. హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ క్యారెక్టర్? అంటే యాక్చువల్లీ బ్రో, అంటే ఈ 4 years ప్రాసెస్ లో ఆయనతో డిస్కో తర్వాత నేను ఐ వెంట్ అండ్ షాట్ కార్తికేయ 2. బట్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ ఫర్ ద మాక ప్రాసెస్ లో. నేను ఆయన రియాక్షన్స్ ఇస్తున్నప్పుడు కొన్నిసార్లు నేను చూసేవాడిని. అంటే అది ఎడిట్ లో ఫుల్ లెంత్ ఉండదు కాబట్టి పీపుల్ వుడ్ నాట్ నో, బట్ ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్ కదా కెమెరా పట్టుకొని యా యా సీ హిస్ రియాక్షన్స్ అనమాట. వెరీ స్పాంటేనియస్ యాక్టర్. అక్కడ ఎదుటి మనిషిని బట్టి హిస్ రియాక్షన్ కంప్లీట్లీ చేంజెస్ అండ్ విచ్ ఇస్ హీ డస్ సంథింగ్ వెరీ యునిక్ అనమాట. అంటే ఓకే అది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. సో నాకు అనిపిస్తూ ఉండేది ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి మూడ్ లో చేస్తే ఎట్లుంటుంది, ఎస్పెషలీ సీన్స్ వేర్ ఎమోషన్స్ ఉన్న కొంచెం ఇంటెన్స్ గా ఉండే సీన్స్ లో ఆయన ట్రైట్స్ బాగా అంటే లాంగ్ స్టేర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఓకే ఓకే సో దట్ ఈస్ వన్ పాయింట్ విచ్ వాజ్ వెరీ ఇంట్రిగ్యూయింగ్ ఫర్ మీ ఆ టైంలో. బట్ నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇమీడియట్ గా ఆయన యాక్సెప్ట్ చేస్తారనేది నాకు కూడా తట్టలేదు ఇమీడియట్ గా. సో ఎక్కడో ఏంటంటే ఆయన ఇమేజ్ ఈ స్క్రిప్ట్ కి హెల్ప్ అవుతుందని నేను నమ్మాను. ఆయన నమ్ముతారా లేదా అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండే. ఓకే సో అది ధమాకా టైంలో మెల్లగా చెప్పి అప్పుడు మళ్ళీ సెకండ్ వేవ్ రావడం వల్ల గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ లో ఆయన ఒక రోజు ఫ్రీగా ఉన్నప్పుడు ఆయన ఫుల్ గా నరేట్ చేసినప్పుడు దెన్ హీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ద సేమ్ ఐడియా. ఓకే అంటే ఇది నేను ఇట్లాంటిది చేద్దాం అనుకుంటున్నాను, నేను వెయిటింగ్ కమర్షియల్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం నాలో అలాంటి ట్రేడ్స్ లేకుండా కొంచెం కొత్తగా మనకు ట్రై చేయాలి అనే ఓకే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఎంకరేజ్ చేశారు. సో ఇట్ వర్క్. జస్ట్ దట్ ఆయనలో ఉన్న సర్కాజం అనే ఒక క్వాలిటీని కొంచెం అండర్ప్లే చేసాం, దాన్ని కొంచెం కూల్నెస్ లా చూపించాం. ఓకే సో కొంచెం ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ హీస్ ప్లేయింగ్ ఎ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ లైఫ్. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన తీసుకునే డెసిషన్స్ ఏంటి అది చూపించడానికి వీ టుక్ దోస్ కాల్స్. People are willing to watch this out and out outrageous sort of an action flick. నేను ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అనిపించింది అనమాట. అంటే యాక్షన్ సీన్స్ ఆర్ లైక్ చాలా హ్యూమంగస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయేమో సినిమాలో అనేటట్టు అనిపించింది. లైక్ బికాస్ యు ఆర్ షోయింగ్ లైక్ చాపర్స్ అండ్ యు ఆర్ షోయింగ్ అన్ ఆర్మీ కైండ్ ఆఫ్ ఇది చూపిస్తున్నారు, ఏదో పెద్ద చాలా పెద్ద ఫైట్ ఫేస్ ఆఫ్ అయ్యేటట్టు ఏదో చూపిస్తున్నారు ఆ డైలాగ్స్ అదంతా. సో విల్ దేర్ బి అ హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ఇన్ దిస్ మూవీ? ఎస్ ఎస్, ఆల్ ద బ్లాక్స్ ఆర్ హ్యూజ్. ఓకే లైక్ 4 blocks like that. All 4 of them are huge. సో ఈ So యాక్షన్ బ్లాగ్స్ బ్రో మన అంటే నార్మల్ గా అంటే ఫర్ కామన్ ఆడియన్స్ మాకు కరెక్ట్ గా తెలియదు కానీ హౌ డు యూ డిజైన్ దీస్ థింగ్స్? ఇంత ఇంత పెద్ద పెద్ద యాక్షన్ బ్లాగ్స్
ఎట్లా డిజైన్ చేసుకుంటారు యూజువలీ వెన్ యూ కమ్ అప్ విత్ లైక్ ఈ బ్లాక్ ఇవాళ అంటే ఈ పోర్షన్ ఆఫ్ ద మూవీలో ఈ బ్లాక్ మనం షూట్ చేస్తున్నాము అనేది మీరు ఎట్లా లైక్ హౌ డు యూ వర్క్అవుట్ ద హోల్ ప్లాన్ ఆఫ్ ఫర్ దట్ బ్లాక్? అంటే ఏం లేదు, అంటే ఇట్ ఈస్ అ లాంగ్ కొలాబరేటివ్ ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే పేపర్ హ్యాస్ టు హ్యావ్ సమ్ మోటివేషన్. సో పేపర్ లో సీన్ రాసినప్పుడు ఆ సీన్ లో పలానా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ లో ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ గో అండ్ అటాక్ హీరో అని చూపించాం అనమాట. సో ఆ సెట్ ఆఫ్ పీపుల్ ఎందుకు అటాక్ చేస్తున్నారు అనేది మోటివేషన్ ఒకసారి క్రియేట్ చేశాక, సో ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. సో హౌ డు వి ప్లేస్ ఇట్, దానికి ఎంత స్కేల్ ఇద్దాము, దానికి మనకు ఒక చిన్న ఒక 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 చిన్న ప్రీవియస్ లాగా స్టోరీ బోర్డ్స్ అవి ఇవి చేయించాం. సో నాకున్న ఐడియాస్ తో నేను కొంచెం కన్వే చేసి చేయించిన కొన్ని ఉన్నాయి. దాని తర్వాత దెన్ వి షోడ్ ఇట్ బ్యాక్ టు ద స్టంట్ డైరెక్టర్ అండ్ ద డిపి. వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్పారు, దాన్ని పెట్టుకొని మళ్ళీ చేంజ్ చేశాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే, నేను ఐ వుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ సమ్ నైస్ స్నో కైండ్ ఆఫ్ ప్లేస్, బట్ దెన్ డిపి కుడ్ కమ్ బ్యాక్ టు మీ అండ్ టెల్ మీ అక్కడ కాదు, కొంచెం వై డోంట్ వి షూట్ ఇట్ ఇన్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ప్లేస్, లాట్ ఆఫ్ ట్రీస్, అలా చేస్తే ఎట్లా ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో దాన్ని ఒక ఫైనల్ కంక్లూజన్ కి వచ్చి దెన్ వి గో హెడ్ ఫర్ ఇట్. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రెక్కీ చేస్తున్నప్పుడు దెన్ అగైన్ ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్, బికాస్ రెక్కీలు ఏమవుతాయంటే కొన్నిసార్లు మనం అనుకున్నది ఒకటి అనుకుని వెళ్తాము, ఇంకోటి ఏదో ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, దాన్ని ఈ స్టేజింగ్ లోకి మార్చచ్చా అని కొంచెం వర్కౌట్ చేస్తాం. మరీ ఎక్కువ మారిస్తే సోల్ ఏమన్నా దెబ్బతింటుందా, ఎక్స్ట్రాగా డ్రిఫ్ట్ అయిపోయామా, లేకపోతే ఆ మీటర్ లోనే ఉంటుంది ఇక్కడ చేస్తే, ఆ కంక్లూజన్ కి రావడానికి ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఐ థింక్ ద డిజైనింగ్ ఆఫ్ వన్ పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్ ఈజ్ ఎ వర్క్ ఆఫ్ 20 to 30 days ఈ సినిమాకి. ప్రెప్ వర్క్, ద ప్రెప్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్. షూట్ వాజ్ సేలింగ్, we shot each sequence very quickly except for that last sequence. అది మొత్తం స్మోక్ ఫైర్ కాబట్టి టూ మెనీ కాంబినేషన్స్ అనమాట, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి పేలదు, కరెక్ట్ యాక్టర్ యాక్ట్ చేస్తారు, కరెక్ట్ పేలి ఉండదు, మళ్ళీ రీటేక్. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వి హ్యాడ్ ఇష్యూస్. అండ్ వాట్ అబౌట్ దట్ మీరు ఎమో చూపిస్తున్నారు అవన్నీ కదా, అంటే గన్స్ బాంబ్స్ అవన్నీ ఏంటి, లైక్ డిడ్ యు గైస్ డిజైన్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ యూస్డ్ ఎనీ రియల్ అంటే బాంబ్స్ కాదు కానీ గన్స్ అవి ఏమైనా రియలిస్టిక్ గన్స్ వాడారా మూవీలో? అన్ని కూడా రియల్ గన్స్. ఓకే. అండ్ కొన్ని ఎక్కడో కొన్ని గన్స్ ఏం చేసామంటే ప్రోటోటైప్స్ బిల్డ్ చేసి రెప్లికేటెడ్ దెమ్ కంటిన్యూస్ గా, నెంబర్ ఆఫ్ చిన్న మాడ్యూల్ ఏదో బిల్డ్ చేసి ఢిల్లీలో దాని నెంబర్ ఆఫ్ గన్స్ కింద చేసామన్నమాట. ఆల్మోస్ట్ మేడ్ 5,000 కాపీస్. హ్యూజ్. సో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దమ్ లుక్ లైక్ రియల్ గన్స్ అనమాట, అంటే పట్టుకొని చూస్తే కూడా, అంటే అన్ని అంటే మేజర్ గన్స్ ఎవరైతే యాక్టర్స్ పట్టుకున్నారో అవన్నీ కూడా రియల్. ఓకే. అండ్ ఈయన మన మాస్ మహారాజా రియాక్షన్ ఏంటి ఆ గన్స్ అంటే అంటే పోస్టర్స్ నుంచి మేము ట్రైలర్ లో చూసినంత వరకు హీస్ హోల్డింగ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ గన్స్ కదా, లైక్ స్నైపర్స్ నుంచి మంచి మిషన్ గన్స్ నుంచి లైక్ డిఫరెంట్ వేరియేషన్స్ కదా. ఆయన వాట్ వాజ్ హిస్ రియాక్షన్ వైల్ షూటింగ్ విత్ ఆల్ దీస్ రియల్ గన్స్? ఆయన యాక్చువల్లీ ఈజ్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ కాబట్టి యూజువల్లీ ఏంటంటే వచ్చి చేద్దామని అనుకుంటా ఉంటారు ఆయన. ఓకే. సో సినిమాకి ఏమైందంటే వచ్చి చేసేటప్పుడు పోస్చర్ ఆఫ్ గన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అంటే ట్రిగ్గర్ మీద ఎప్పుడు చేయి ఉండకూడదు, కొంచెం ఒక ఫింగర్ బయటకు ఉండాలి, అంటే పోస్టర్స్ ఉంటాయి దాన్ని పట్టుకునే పోస్టర్, దీస్ థింగ్స్ కొంచెం ఆయన ఫస్ట్ డే చూసిన వెంటనే ఆయన కనిపించి ఆయనే కాదు ఫస్ట్ గన్ ట్రైనర్ పిలిపియండి, సో లెట్ మీ లర్న్ ద పోస్టర్స్ అని ఆయన హీ డన్ ద పోస్టర్స్. అండ్ ఆ పోస్టర్స్ ఎప్పుడైతే వచ్చాయో దాంట్లో నుంచి హీ బిల్ట్ హిస్ ఓన్ లాంగ్వేజ్, అది ఎలా పట్టుకోవచ్చు, ఓకే ఆ కామ్నెస్ ఎలా ఉంటుంది షూట్ చేసేటప్పుడు, బ్రీత్ ఎలా తీసుకోవాలి, కరెక్ట్ గా కొట్టే బిఫోర్ బ్రీత్ వదిలితే ఎట్లుంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ మైన్యూట్ డీటెయిల్స్ లోకి ఆయన ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే అవన్నీ నేను అవతల మనిషి షూటర్ చెప్తున్నాడు, ఆ స్నైపర్ షూటర్ వచ్చి చెప్తున్నాడు ఇలా ఉంటాయి ఇట్లా ఉంటాయని, నేను ఐ వాజ్ అబ్జర్వింగ్ ఆల్ దోస్ డీటెయిల్స్. ఈయన రవి గారు ఏంటంటే ఇట్ లుక్ లైక్ హీ వాజ్ నాట్ అబ్జర్వింగ్. ఓకే. స్పాట్ ఆన్. అంటే ఈజ్ అలా చూస్తే స్కాన్ ఇట్ రోబోలో రజనీకాంత్ గారు లైక్ స్కాన్ చేస్తారు ఆయన. ఓకే. అది యాక్చువల్ గా పోస్టర్స్ ఆర్ లుకింగ్ గుడ్ బ్రో. అందుకని అంటే వై ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఏంటంటే నార్మల్ గా మనం కొన్ని సినిమాల్లో ఆ షూటింగ్ ఎపిసోడ్స్ అవి మెయిన్ గా ఆర్మీ ఇన్ని గన్స్ ఇన్ని వాడినప్పుడు
బికాస్ ఆఫ్ అవర్ లాట్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్ చూడటం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లేకపోతే సిరీస్ వల్ల ఈడేంటి గన్ ఇలా పట్టుకున్నాడు అంటే నాట్ హీరో బట్ అవును. ఇదేంటి గన్ ఇలా హ్యాండిల్ చేస్తున్నారు ఇలా ఇంత వెరైటీగా పరిగెడుతున్నారు ఏంటి గన్ పట్టుకొని అలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇట్ ఈస్ షోయింగ్ లైక్ అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ హోంవర్క్ వాస్ డన్ యూజింగ్ దోస్ గన్స్ అండ్ ఆల్ లైక్ ఎట్లా ఏంటి అనేది అది ఎవిడెంట్ గా కనిపిస్తుంది. సో దట్స్ ద రీజన్ అనమాట మొత్తానికి. అది అంటే ఈయన ప్రొఫెషన్ అది కాబట్టి సినిమాలో యా సో యా కేర్ఫుల్ గా ఉండడానికి ట్రై చేశాం. సో అండ్ ఈవెన్ మీరు ఆ పోస్టర్ లో చూస్తే మన ఆయన లుంగి కట్టుకున్న అది ఉంటుంది కదా, యా పంచ యా కట్టుకున్నది, అందులో కూడా మీకు సీ ద వే క్యాచెస్ ద గన్. సో ఒక అది ఫింగర్ బయట ఫింగర్ మీద ఉండదు. ఆ లుంగి ఐడియా ఏంటి బ్రో యాక్చువల్ గా? అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ షాకింగ్ ఫస్ట్ చూసినప్పుడు. తర్వాత ఐ థింక్ దెర్ వర్ సమ్ ఫన్నీ మీమ్స్ ఆల్సో విచ్ కేమ్ అవుట్ అబౌట్ దాట్, అండ్ దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ మీమ్స్ ఆల్సో విచ్ కేమ్ అవుట్ అబౌట్ దాట్. అంటే సమ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ దట్ ఇట్లా ఒక మాస్ ఇట్లా చూపిస్తున్నారు, సూట్ అండ్ బూట్ అట్లా కాకుండా ఒక లుంగి ఆ బ్లాక్ దీంట్లో హెయిర్ అదంతా. సమ్ పీపుల్ వర్ జస్ట్ సేయింగ్ ఫనీ థింగ్స్ అబౌట్ ఇట్. ఇదేంట్రా ఇట్లా ఏంటి అది అని. అసలు అది ఏంటి లుంగి ఏంటి అసలు అది ఎట్లా ఏం లేదు మై ద ఐడియా ఇస్ టు హ్యావ్ ఎ గుడ్ ఫ్యూజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండోది ఏంటంటే ఇష్యూ ఇస్ వెరీ గ్లోబల్ అని మనం మాట్లాడుతున్నాం కాబట్టి సినిమాలో ఎక్కడో ఇంటర్నేషనల్ గా జరుగుతుంది, ఎక్కడో రూటెడ్ గా తలకోనలో కూడా జరుగుతుంది. అండ్ తలకోనలో ఈయన ఏం చేస్తాడు అంటే కాటన్ ఫార్మర్. సో ఆ కాటన్ రిఫ్లెక్ట్ అవ్వాలి ఆయన వేసుకునే డ్రెస్ లో. సో అని ఇంకా కాటన్ రిప్రజెంట్ చేయడానికి ఐ థింక్ ఆబ్వియస్లీ పంచా కట్టు ఆ లెనిన్ ఇట్ బికమ్స్ ద ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ హిస్ అపీల్. అది ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం నిజంగా అంటే షాకింగ్ అనిపించింది bro. అంటే వీ డోంట్ ఇమాజిన్ లుక్ లైక్ దాట్ కదా, ఒక స్టైలిష్ యాక్షన్ ఫ్లిక్ లో అరే ఇది సడన్ గా ఈ లుక్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది అనేది, దట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, దట్ ఫ్యూజన్ ఆఫ్ దట్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఐ థింక్ యాక్షన్ బ్లాక్ లో అంతా ఈయన ఈ గెటప్ లో మంచి పెద్ద యాక్షన్ బ్లాక్ ఉండేటట్టు మూవీలో విత్ దిస్ గెటప్ రైట్. అండ్ ఇంకోటి ఎస్టర్డే లైక్ మన కాల్లో నేను కంప్లైంట్ చేస్తున్నట్టు ట్రైలర్ అంతా ఒక రకంగా ఒక మోడ్ లో ఉంది, మధ్యలో లవ్ స్టోరీ ఒకటి ఇదేంటి లవ్ స్టోరీ వస్తుంది ఏంటి మధ్యలో అన్నట్టు కొంచెం నాకైతే అనిపించింది బ్రో చూసినప్పుడు. ఇదేంటి హీరో అంటే హీరోయిన్ దట్ లుక్ లిటిల్ రెగ్యులర్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇన్ ద ట్రైలర్. కాన్వర్సేషన్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మాంటేజ్ షార్ట్స్ కానీ అవన్నీ. సో లవ్ స్టోరీ ఏంటి అసలు ఈ సినిమాలో? అసలు లవ్ స్టోరీ అనుకోవాలా అసలు ఏంటి ఆ బ్లాక్? వాట్ ఈస్ ద ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద బ్లాక్ ఇన్ దిస్ మూవీ? ఒక స్కోప్ లవ్ స్టోరీ అనొచ్చు. ఓకే నవదీప్ ఉండే ఆ లవ్ స్టోరీ చూసి స్కోప్ లవ్ స్టోరీ అనొచ్చు దీన్ని. సో అది ఎందుకు స్కోప్ అన్నాను అనేది ఆఫ్టర్ యూ సీ ద ఫిల్మ్ యు నో. అండ్ ఇట్స్ స్లైట్లీ కొంచెం లవ్ స్టోరీ ఇస్ డెల్ట్ విత్ లాట్ ఆఫ్ సైలెన్స్. సో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ గా చేయడానికి ట్రై చేసాం. సో యు విల్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అంటే వాట్ ఇస్ ద పోర్షన్ ఆఫ్ ద లవ్ స్టోరీ ఇన్ దిస్ మూవీ బ్రో? డ్యూరేషన్ ఎంత ఉంటది లవ్ స్టోరీ సినిమాలో టోటల్ డ్యూరేషన్? ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఈ సినిమాని ముగ్గురు ఉమెన్ విల్ డ్రైవ్ ద ఫిల్మ్. ఓకే ఓకే. One will show the story of who this man is. One will become the reason for his story. One is why he's fighting for it. Acha, okay, okay. So representation కోసం we had different stories like Anupama, Kavya, and a small kid atla. Yeah, Anupama is kind of driving force for this story from what I understood looking at the trailer. Like she will be the one who's whatever she's got to do. విరుమాండి అన్నారు కదా, చెప్పండి. You said తనతో ట్రావెల్ అవుతూ సినిమా చూస్తూ ఉంటాం. Yeah. And Virumandi style, you said the story will be narrated right from different point of views of different people about the same character. అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎవరైనా అనే కైండ్ ఆఫ్ దీంట్లో. సో ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ బ్రో మనం మొత్తం ఈ మూవీలో మనం షో చేసేది? విరుమాంది రసోమన్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే పాయింట్ ఆఫ్ వ్యూస్ మనకు చూపించి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ ఆర్ రాంగ్ అనేది ఆడియన్స్ వదిలేస్తారు కొంచెం. పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు అనమాట. మనం అలా అంత ఎగ్జాక్ట్ ఆ స్టైల్ ఆఫ్ రైటింగ్ లోకి వెళ్ళలేదు. బట్ దట్ ఈస్ దేర్, దట్ స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ ఇస్ దేర్. ఆ స్టైల్ పెట్టుకొని మన ఓన్ స్టైల్లో మనం చేసుకుంటూ వెళ్ళాం రూటెడ్ గా. అది కంప్లీట్లీ మన వాంటేజ్ పాయింట్ లో ఉంటది. ఆడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, అది వాంటేజ్ పాయింట్ లో ఉంటది.
సో మనం ఆ స్పేస్ లోకి వెళ్ళాము కొంచెం. విరుమాంది మీట్స్ విక్రమ్ స్పేస్ అనుకోండి. అచ్చా, ఓకే ఓకే. అంటే ప్లే స్టైల్ అంటున్నా, అంటే దెర్ ఇస్ నో రిలవెన్స్ విత్ దోస్ ఫిల్మ్స్ యాజ్ వెల్, బట్ ప్లే స్టైల్ గురించి చెప్పడానికి దోస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో మూవీ మనది విల్ ఇట్ బి లైక్ లైక్ అంటే నాన్ స్టాప్ రేసీ లైక్ పేసీ యాక్షన్ మూవీ లైక్ జేసన్ బోర్న్ ఆ స్టైల్లో ఆ టైప్ లో ఒక్కసారి కిక్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా టక 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 రేసీగా వెళ్ళిపోతూ ఉంటుందా మనకి ఆ సినిమా? యా, వాట్స్ అంటే గోయింగ్ ఏం ఆన్? లేదు, దీనికి ఏంటంటే దీనికి ఒక ఓన్ గ్రామర్ ట్రై చేసాం. అంటే మనకు ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో ఏంటంటే కొంచెం యాక్షన్ ఫిల్మ్స్ అంటే మన రాంబో ఇవన్నీ చూసినప్పుడు కంప్లీట్ అడ్రినలిన్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. అవును అవును. దీనికి ఏం చేసామంటే అలాంటి ఆ, చిన్న హైస్ అనేవి మెయింటైన్ చేస్తూ వి ట్రై టు టెల్ అన్ ఎమోషన్. ఓకే సో వేరే రకంగా చెప్పుకుంటూ రావడానికి ట్రై చేసాం. సో ఇండియన్ కమర్షియల్ రూటింగ్ ఐడియాస్ ఉంటాయి అన్నమాట ఎక్కువ. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ హిమ్, అసలు ఇతను ఎవరు, ఇతను ఎందుకు ఇదంతా చేస్తున్నాడు. అట్లా కొంచెం అంటే కొంచెం ఇండియన్ వైబ్ ఎక్కువ పెట్టుకున్నాం. సో యూ విల్ హ్యావ్ దట్, యూ విల్ నాట్ మిస్ అన్ ఇండియన్ కమర్షియాలిటీ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే ఓకే. అది పోకుండా చాలా నీట్ గా చేసుకుంటూ వచ్చాం. కానీ ఆ పేస్ అంటారా, అది ఒక చిన్న టేక్ ఆఫ్ దగ్గర కొంచెం వి గేవ్ సమ్ టైం ఫర్ ద ఫిల్మ్ టు టేక్ ఆఫ్. అక్కడ నుంచి వి కెప్ట్ ఇట్ ఇన్ బిగ్ టైమ్ అప్ స్కేల్ పేస్ ఓకే కంప్లీట్ రన్నింగ్ ఫేస్ లోకి వెళ్ళిపోతూ అంతా. వెళ్ళిపోతుంది. అండ్ యూ విల్ ఫైండ్ దట్ ఆ చిన్న టెన్షన్ అదంతా బిల్డ్ అవుతూ ఉంటది. ఓకే ఓకే. అండ్ ఆడియన్స్ సినిమా చూసినప్పుడు హౌ మెనీ టైమ్స్ విల్ దే ఫీల్ దట్ హై అడ్రిలిన్ రష్ ఆర్ దట్ అంటే ఒక మంచి ఎలివేషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనలో ఆ రష్ అరే ఈ అదిరింది పేలింది షాట్ అన్నట్టు కైండ్ ఆఫ్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈ సినిమాలో? అంటే సినిమా అంత ఎలివేషన్స్ బేసిక్ గా ఓకే. ఇట్ ఇస్ ట్రైలర్. ఎలివేషన్ స్పేస్ లో ఉండే సినిమానే, బికాస్ ఓకే. ఈచ్ క్యారెక్టర్ ఎలివేట్స్ హిమ్ డిఫరెంట్లీ. ఒక్కొక్కటి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వి సీ దిస్ క్యారెక్టర్ సపరేట్లీ. ఓహో, ఇలానా, ఇది అలానా. ఈచ్ హై ఇస్ డిఫరెంట్. బట్ అన్ని క్లబ్ చేసిన తర్వాత వచ్చే హై ఏదైతే ఉందో ప్రీ క్లైమాక్స్ లో, దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే ఓకే. సో ఇంక ఇట్ ఇస్ ద అపెక్స్ అనమాట. అచ్చా. అండ్ రవితేజ గారిని ఎన్ని గెటప్స్ లో చూడబోతున్నాం బ్రో? మనం ట్రైలర్ లో చూసాము టూ 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 3 గెటప్స్ అనుకోవాలా? బట్ ఐ షుడ్ బి ఓకే. టాకింగ్ మచ్ అబౌట్ ఇట్ బికాస్ అచ్చా అచ్చా. ఓకే ఎక్సైట్మెంట్ గోస్ ఆఫ్. ఓకే కూల్. సో అది ఇదొక మంచి క్వశ్చన్ మార్క్ లాగా వదిలేద్దాం ఈ ఆడియన్స్ కి టు వాచ్ ద మూవీ గ్లిమ్స్ అది చూడడానికి. అండ్ హౌ డిడ్ ద కాస్టింగ్ హ్యాపెన్ బ్రో? అనుపమ, నవదీప్, మన శ్రీనివాస్ అవసరాల గారు కానీ హౌ డిడ్ దిస్ హ్యాపెన్? వై యూ చాస్ లైక్ ఓన్లీ దీస్ పీపుల్ టు కన్వే ద స్టోరీ? ఏం లేదు బ్రో, ఫస్ట్ ఏంటంటే మా రైటర్ మనీ, తన తన రైటింగ్ డైలాగ్స్ ఎట్లా ఉంటాయంటే కొంచెం పవర్ఫుల్ గా ఉండి కొంచెం నాట్ ఈజీ టు ప్రొనౌన్స్ అవి. కొన్ని కొన్ని టంగ్ ట్విస్టర్స్ లా ఉంటాయి, కొన్ని కొన్ని పద ప్రయోగం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తంది. సో నాకు ఫస్ట్ డ్రాఫ్ట్ చదివినప్పటి నుంచి అనిపించేది, అమ్మో దీనికి కాస్టింగ్ లో మనం ఇక్కడ విల్ హ్యావ్ అన్ ఇంటెన్స్ యాక్టర్, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ యాక్టర్ ట్రై చేద్దాం. శ్రీని గారు కెన్ రిప్రజెంట్ ఎ మైండ్, వై డోంట్ వి ఓకే కాస్ట్ హిమ్. అండ్ కాన్షియస్ గా ఏంటంటే హీరో గారితో ఇప్పటిదాకా ఎవరెవరు పేర్ చేయలేదు అనేది ఎక్కువ చూసాం. 95% ఆఫ్ ద యాక్టర్స్ వర్ నెవర్ పేర్ విత్ హిమ్ బిఫోర్. రైట్ రైట్. కానీ అదిపన్న కానీ, మన శ్రీని గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ, నన్ ఆఫ్ దీస్ యాక్టర్స్, అనుపమ, కావ్య, నోబడీ వాజ్ పేర్డ్ విత్ బిఫోర్ వినయ్ రాయ్. సో అది కాన్షియస్ గా చేసామంట. ద వెరీ ఐడియా ఇస్ టు బ్రింగ్ ఇన్ ఫ్రెష్నెస్. ఓకే. ఇంకా మనం ఆల్ ఇండియా వెళ్ళిపోయి ఫ్రెష్ గా కమర్షియల్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు లెట్స్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ ఫ్రెషర్ అండి. అచ్చా లెట్స్ అచ్చా. లెట్స్ ఓకే యాజ్ ఫ్రెష్ as పాసిబుల్ అని. అండ్ నేను సర్ప్రైజింగ్ గా నేర్చుకుంది ఏంటంటే, క్యాష్ చేసేటప్పుడు అది సపరేట్, అది వేరే విషయము. బట్ ఒక్కొక్క యాక్టర్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ద వే ఇన్ విచ్ ఈచ్ యాక్టర్ వర్క్స్ అనేది ఈ ఫిల్మ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసినంత నేను ప్రీవియస్లీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే వన్ ఓకే. మేబీ అది ఒకటి అయిండొచ్చు. రెండోది, బట్ ఫినామినల్ యాక్టర్స్ దీస్ ఆర్ ఆల్. నవదీప్ అని ఉన్నారనుకోండి, ఆయన యూ గివ్ హిమ్ ఎ డైలాగ్ లైక్ 3 years బ్యాక్, అదే చెప్తాను ఆయన ఓకే గుర్తుపెట్టుకోండి. అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది నాకు, బికాస్ నాకు గుర్తుండదు. నేను ఫస్ట్ ఓకే. టైం నరేట్ ఏవో 2-3 సీన్లు ఏవో కొన్ని ఏదో కలిపి చెప్పాను, అది చెప్పారు. తర్వాత మళ్ళీ ఎప్పుడో 2 years తర్వాత ఆయన అది చెప్పావు నాకు గుర్తులేదు, నువ్వు మర్చిపోయావా అన్నాడు. షాక్డ్. అచ్చా. సో వెరీ ట్రిగరింగ్ మెమరీ అనమాట. అండ్ ఎన్ని టేక్లైనా, వన్ ఎన్ని వేరియేషన్స్ అయినా,
ఈ హైలో చెప్పండి, ఈ లైన్ లోలో చెప్పండి, ఇది చెప్పండి, ఇక్కడ బ్రీత్ తీసుకొని చెప్పండి, ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వండి, ఎన్ని చెప్పినా ఐ డూ ఇట్. ఓకే. శ్రీని గారు ఇస్ ఎ డిఫరెంట్ యాక్టర్. శ్రీని గారు ఇస్ అ వెరీ కామన్ సెన్స్ యూజ్ చేసి దానికి ఒక చిన్న వేరే టైప్ ఆఫ్ ఒక చిన్న డార్క్ హ్యూమర్ యాడ్ చేస్తూ ఒక అంటే మనం రాసిన లైన్ కొంచెం మారుతుంది. The అచ్చా, way in ఆయన which it is told will pronunciation. slightly change because of his body language and it will add to the storytelling. ఓకే. So he's a tricky actor. Vinay Garu comes from a completely different school. Vinay Rai. ఆయన పర్ఫార్మింగ్ ఎబిలిటీ ఇస్ ఆల్సో డిఫరెంట్. ఆయన ఏంటంటే ఐ వాంటెడ్ వన్ యాక్టర్ హూ ఇస్ నాట్ వెరీ కంఫర్టబుల్ తెలుగు అనమాట. కొంచెం అక్కడెక్కడో సెటిల్ అయిపోయిన పర్సన్ లా ఉండాలి ఓకే. అనేది. So we casted him. And then Anupama I wanted specifically because she's a wonderful actor and I've worked with her for 3 films. And Telugu. యా. So మా టంగ్ ట్విస్టర్ అన్ని బాగా చెప్పేస్తుందని ఫస్ట్ ఇది. రెండోది, బట్ ఐ వాజ్ నాట్ షూర్ ఇఫ్ షీ వాజ్ గోయింగ్ టు డూ ఇట్ బికాస్ తను రవి గారితో పేరు కాదు దీంట్లో. అవును. బట్ నేను డౌట్ గా ఉన్నాను, డౌట్ఫుల్ గా వెళ్ళి చెప్పాను, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్, డు యు లైక్ ఇట్, ఐ లవ్డ్ ఇట్ అని చెప్పి చేసింది తను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ వాట్ షీస్ డన్. సో వీళ్ళందరూ డిఫరెంట్ గా అనిపిస్తున్నారు బ్రో. అంటే చూసినప్పుడు లైక్ యునో వన్ ఆఫ్టర్ వన్ వెన్ వీఆర్ రివీలింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ట్రైలర్, అరే వీళ్ళు కూడా ఉన్నారా, ఈయన కూడా ఉన్నాడా, అరే ఈయన ఇట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడా, వి కైండ్ ఆఫ్ అండర్స్టూడ్, అట్లీస్ట్ ఐ అండర్స్టూడ్ హూస్ విచ్ పార్టీ, హూస్ డూయింగ్ వాట్ ఇన్ ద మూవీ, ఎవరు ఆయనకి అగేన్స్ట్ గా ఉన్నారు, ఎవరికి ఆయన ఫర్ గా ఉన్నారు, ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి చూసినప్పుడు. అండ్ దట్స్ వై లైక్ కాస్టింగ్ ఇస్ రియలీ గుడ్, వాళ్ళ క్యారెక్టర్స్ ని ఇలా డిఫరెంట్ గా చూపించడం. సో మన సినిమా ఇప్పుడు ఇన్ సమ్ ఇంటర్వ్యూస్ ఐ హర్డ్ అబౌట్ ఎపిసోడ్స్ ఇన్ పోలాండ్ అండ్ తలకోనాలో పెద్ద సెట్ ఏదో వేశారు, చాలా పెద్ద సెట్ అది, అది విన్నాను. సో హౌ మెనీ కంట్రీస్ ది స్టోరీ విల్ ట్రావెల్ బిట్వీన్? No, the issue is very much there in every country కాబట్టి we tried to show అంటే కొన్ని శాంపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లాగా డిఫరెంట్ కంట్రీస్ చూపించాం. బట్ మేజర్లీ కథ జరుగుతుంది తలకోనలో. ఓకే. ఓకే. తలకోనలో చక్కగా ఒక హిల్ స్టేషన్ మీద జరిగే కథ. అచ్చా అది కూడా to put it simply, the second half is happening in 2 days. ఒక డే అండ్ ఒక ఫుల్ నైట్. ఓకే. And then the next, that is what is happening. But why did that incident happen? ఆ మార్గశిరం ఓ మధ్యరాత్రి ఈ మారణహోమం అంతా ఎందుకు జరిగింది అనేది is the whole crux of the film. ఓకే. ఓకే. సో ఈ మార్గశిర మధ్యరాత్రి గురించి ఒక క్వశ్చన్ అడిగారు కదా మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో, మార్గశిర మధ్యరాత్రి ఉండదు అది ఇది ఏదో అడిగారు కదా, నాకు తెలియదు బ్రో అది. కానీ డైలాగ్ మాత్రం చాలా పవర్ఫుల్ గా భలే ఉంది. అంటే మార్గశిరం మధ్యరాత్రి ఉంటుంది, మార్గశిరం ఓ మధ్యరాత్రి అనేది మనం యాడ్ చేసి ఉంటే సరిపోయేది. యా 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 యా. కొంచెం స్పేసింగ్, డైలాగ్ స్పేసింగ్ కోసం అది అలా పెట్టాం. మధ్యరాత్రి కొన్ని మూతువరి చేసిన మారణహోమం వినాలి అని పెట్టాం. బట్ అంటే ఓ అని పెడితే సరిపోయేది. మార్గశిరం అనేది ఒక మంత్ కదండి, దాంట్లో ఓ అంటే ఎవ్రీబడీ విల్ బి సాటిస్ఫైడ్. యా యా యా. దట్ వాస్ ద క్వశ్చన్. అట్ ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా డ్రోన్ షాట్ ఒకటి వాడారు చూడండి నిన్న, లైక్ ఐ థింక్ ఇట్స్ కమింగ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఇట్ ఈస్ లుకింగ్ స్టన్నింగ్ ఇన్ ద ఆ సాంగ్ లో గానీ, మన రవితేజ గారిది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆ సాంగ్ లో గానీ, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్ లైక్ ఇన్ అ వెరీ ఎఫెక్టివ్. చాలా బాగుంది అది షాట్ చూడడానికి. అదేంటది అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ షాట్ అండ్ హౌ వాజ్ ఇట్ కన్సీవ్డ్ వైల్ యు వర్ షూటింగ్? కొంచెం ఈ సినిమాకి రియలిస్టిక్ యాక్షన్ అనేది అచీవ్ చేద్దామని ట్రై చేసాం. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్నిసార్లు వెన్ యూ స్టే లాంగర్ విత్ ద షాట్, చిన్న రియల్ అనే ఫీలింగ్ కొంచెం పెరుగుతుంటది. సో స్లిక్ స్టైలిష్ గా కట్ చేస్తూ అప్పుడప్పుడు వెన్ యూ గివ్ దీస్ కటవేస్ ఆఫ్ లాంగ్ స్పేసెస్, ఐ ఫెల్ట్ ఆ చిన్న రియలిస్టిక్ గా నిజంగా ఇట్లాంటి పర్సన్ ఒకడు ఉన్నాడు అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుందని. సో అండ్ అట్ ద సేమ్ టైం సినిమా టైటిల్ ఈగల్ అని పెట్టాం. సో వై డోంట్ వీ హ్యావ్ ఈగల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ and akkada every like 15-20 minutes you will see one eagle point of view kind of shots. Okay. Like this ఒక చిన్న ఇది అండ్ దే ఆర్ డన్ టు టెల్ ద స్టోరీ. అంటే ఇప్పుడు మీరు సాంగ్ లో చూసిన షాట్ లో ఏంటంటే వీఆర్ టెలింగ్ హౌ దే ఆర్ సెలబ్రేటింగ్, ఒక జాతర అనేది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఉన్నారు అక్కడ, అందరూ కలిసి ఎవరిని ఆనర్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారండి. ఆ షార్ట్ లో స్టార్ట్ చేసినప్పుడు యూ విల్ సీ ద హోల్ ఫైర్, వాళ్ళు సెటప్ ఎట్లా చేసుకున్నారని. మిడిల్ లోకి వెళ్ళేసరికి యూ విల్ సీ దట్ హీరో ఇస్
టచింగ్ ద ఫస్ట్ క్రాప్, కాటన్ క్రాప్. యా దాని తర్వాత ఆయన కాటన్ క్రాప్ చూసి మెల్లగా అలా అమ్మవారి సైడ్ తిరిగి అమ్మవారికి దండం పెడుతుంటారు. సో అమ్మవారు ఎలా ఉన్నారు అని అమ్మవారికి చూపించాం. సో జస్ట్ టు షో ఆల్ దట్ డీటెయిల్స్ ఇన్ వన్ గో. అది ఎట్లా డ్రోన్స్ వాడారా బ్రో? బాగా పవర్ఫుల్ డ్రోన్స్ వాడారా అది షార్ట్స్? ఎఫ్పివిస్ తో. సో ఏంటంటే దీనికి ఏంటంటే ప్రాబ్లం, ఎఫ్పివిస్ తో రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి స్పీడ్ చాలా ఫాస్ట్ ఉంటది, సో ఆబ్వియస్లీ వాబుల్ ఎక్కువ ఉంటది. ఓకే రెండోది ఇంకొంచెం వీటికి కొంచెం కొంచెం కిక్ రావాలంటే యూ హ్యావ్ టు పుట్ సమ్ హర్డిల్స్. హర్డిల్స్ మధ్యలో నుంచి వెళ్తేనే కొంచెం మనకు కొంచెం అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే సో హర్డిల్స్ అని క్రియేట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఎవరైతే ఎఫ్పివి పైలట్ ఉన్నాడో హీ హాస్ టు బి వెరీ యాక్యురేట్. సో దానికి వి గాట్ ఇన్ an FPV drone racer from Mumbai, Siddh అని. ఓకే ఈజ్ ఫినామినల్ గై. హీ బిల్డ్ హిస్ ఓన్ రిగ్స్. ఆ ఓ ఎఫ్పివి కూడా వావ్ చేసుకొని దాని మీద కెమెరా పెట్టడానికి ఏం చేయాలి, దాన్ని మళ్ళీ అది స్టెబిలైజ్ అవ్వదు షార్ట్, దాన్ని మళ్ళీ స్టెబిలైజ్ ఎట్లా చేయాలి, ఓకే నెంబర్ ఆఫ్ డీటెయిల్స్. సో ఎట్లా అచీవ్ చేయొచ్చు, ఏ లెన్స్ పెడితే మనకు అది కరెక్ట్ గా వస్తుంది. అచ్చా సమ్ టైమ్స్ అన్ని లెన్సెస్ పెట్టలేము దాని మీద, స్టిక్కీ ఎఫ్పివిస్ తో. సో అలాంటివి. బట్ యూజువలీ ఎఫ్పివిస్ ఆర్ యూస్డ్ ఫర్ వెరీ వెరీ ఫాస్ట్ షాట్స్. చాలా ఫాస్ట్ గా వెళ్ళే షాట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. మనం కొంచెం అంత ఫాస్ట్ కాకుండా కొంచెం వేరేగా అచీవ్ చేయాలని ట్రై చేసాం. అంటే లెట్ పీపుల్ సీ ద డీటెయిల్స్ అనేలాగా ట్రై చేసాం. ఓకే ఓకే అంటే అది ఆ షాట్ చాలా బాగుంది బ్రో. అంటే దట్ ఆ స్పీడ్ కానీ ఆ లుక్ కానీ చాలా బాగా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు లైక్ యు ఆర్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, లైక్ బేసికలీ మోర్ సినిమాటోగ్రఫీ చేశారు కదా డైరెక్షన్ కన్నా ఇప్పటికి ఫర్ నౌ. యా యా And editing also you have done a little bit, or you have your hands on editing too. So mainly when you are directing this film, cinematographer ki complete freedom ichestara, lapothe you will be like, you know, looking at a shot from cinematographer's angle also, because basically you know cinematography and you have done cinematography. అంటే ఏం లేదు బ్రో, అంటే సినిమాటోగ్రాఫర్స్ తో నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే యూజువల్లీ మా డైరెక్టర్స్ తో ఐ సిట్ విత్ దెమ్ అలాట్. Okay సో నేను ఎక్కువ సేపు వాళ్ళతో కూర్చుంటే వాట్ ఆర్ దే యాక్చువల్లీ ట్రైంగ్ టు బిల్డప్ అనేది అర్థమైపోతుంది. సో షూటింగ్ లో యూజువలీ ప్రాబ్లమ్స్ వెరీ రేర్ గా వస్తుంటాయి. అంటే ఎక్కడో 100 షార్ట్స్ లో 1 or 2 షార్ట్స్ లో చిన్న డిసగ్రిమెంట్ ఉంటుంది. దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. ఎనీ okay టూ క్రియేటివ్ పీపుల్ వెన్ దర్ వర్కింగ్ టుగెదర్ చిన్న అరే ఇది ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుందని నేను అనొచ్చు, అతను అనొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే యూ హావ్ టు ఫాలో ద డైరెక్టర్. yeah సో yeah that quality I kind of learned it with my experience for 10 years into the business కాబట్టి. సో I know when to stop myself. సో ఎంతవరకు చెప్పొచ్చు, ఎంతవరకు ఆగిపోవచ్చు అని. బట్ ద థింగ్ ఈస్ వెన్ ఎవర్ ఐ యూస్ టు టెల్ అన్ ఐడియా, నేను డిఓపిగా ఉన్నప్పుడు కానీ నేను డైరెక్టర్ చెప్తున్నప్పుడు ద ఇంటెన్షన్ ఇస్ టు ఎన్హాన్స్ ద స్టోరీ టెలింగ్. okay సో నాకు ఇప్పుడు రేపు ఒక డిఓపి వచ్చి నాకు వెన్ ఈస్ టెలింగ్ మీ సర్టన్ ఐడియా అండ్ ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద స్కిల్, and if he is enhancing my vision, I will be a fool if I don't accept it. right absolutely. సో మేజర్ గా ఏంటంటే సెట్ కి వెళ్ళిపోయి అక్కడ డిస్కషన్ పెడితే దెన్ ఇట్ ఇస్ ఇష్యూ. మీరు అన్న ప్రాబ్లం ఎక్కువ వచ్చే ఛాన్స్ అక్కడ ఉంటుంది. బట్ మేజర్లీ ఇక్కడ ఈ సినిమాకి ఏం జరిగిందంటే దిస్ ఫిల్మ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెప్ సెషన్స్. Okay సో ప్రెప్ లోనే అయిపోయింది. ఓన్లీ ప్రాబ్లం ఐ ఫేస్డ్ విత్ టీపీస్ ఏంటంటే నేను అంటే కెమెరా పీపుల్ తోటి స్పీడ్. okay నా స్పీడ్ ఒకలా ఉంటుంది, పోలాండ్ లో నేను చేసిన డిఓపి స్పీడ్ ఒకలా ఉంటుంది, ఇక్కడ ఇండియాలో చేసిన డిఓపి స్పీడ్ ఒకలా ఉంటుంది. ఆ స్పీడ్ తగినట్టు మ్యాచ్ చేసుకొని స్కెడ్యూల్ వేసుకోవడానికి కొంచెం ఇట్ టుక్ టైం. okay 3 days చేస్తే తప్ప నాకు అర్థం కాలేదు. ఓహో ఓకే ఓకే ఇలా ఈ మనిషి ఈ స్పీడ్ లో చేస్తాడు, ఈ pace లో దీన్ని బట్టి హీరోకి టైం ఎలా చెప్పుకోవాలి, నెక్స్ట్ డే ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఒక డే పెంచుకోవాలా, ఒక డే తగ్గించుకోవాలా, అక్కడ కొంచెం we had ఇది తప్ప అదర్వైజ్ అసలు ఈ సినిమా అసలు డిసగ్రిమెంట్స్ రాలేదు నాకు డిఓపిస్ తో. oh nice to hear. they all helped me enhance the vision. Oh cool yeah And యాక్చువల్గా నేను చూసినప్పుడు మీ పేరు ఫస్ట్ కనిపించినప్పుడు సినిమాటోగ్రఫర్ అనుకున్నాను నేను. బేసిక్గా we yeah. get used to looking at your name like that కదా. సో సడన్ గా డైరెక్టర్ అన్నప్పుడు సినిమాటోగ్రఫీ కూడా మీరే చేస్తుంటారేమో అనుకున్నా. బట్ లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ దట్ దెర్ ఆర్ టూ, లైక్ దెర్ ఇస్ వన్ సినిమాటోగ్రఫర్ ఫ్రమ్ పోలాండ్ అండ్ దెర్ ఇస్ వన్ ఫ్రమ్ హియర్. బట్ ద విజువల్స్ ఆర్ లుకింగ్ గుడ్. విజువల్స్ ఆర్ లుకింగ్ డెఫినెట్లీ లైక్ స్లీక్ యాక్షన్ ఫ్లిక్ విజువల్స్ లాగానే ఉన్నాయి. అండ్ వాట్ అబౌట్ మ్యూజిక్ బ్రో?
వాట్ ఈస్ ద ఎందుకంటే చాలా రీ-రికార్డింగ్ చాలా చేయాల్సి వస్తుంది అనుకుంటా కదా ఈ సినిమాకి, బికాస్ ఆఫ్ ఆల్ ద ఎక్స్ప్లోషన్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ అండ్ ఆల్ ద గన్స్ అండ్ ఫైరింగ్ అండ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో హౌ మ్యూజిక్ ఎలా వచ్చింది ఈ సినిమాకి? లైక్ when we see the movie, what will we feel about the background score and the re-recording and the music? మ్యూజిక్ ఏంటంటే బ్రో, కొంచెం ఏం చేసామంటే ముందే థీమ్స్ బిల్డ్ చేసుకున్నాం. ఓకే. ఫస్ట్ వర్షన్ షూట్ చేసే బిఫోర్ కొన్ని థీమ్స్ రెడీగా ఉండే. సో షూట్ చేస్తున్నప్పుడు సమ్ థీమ్స్ హవ్ రియలీ హెల్ప్ మీ షూట్ దట్ సీక్వెన్స్. సో ఓకే, ఈ ప్లేస్ లో షూట్ చేద్దాం అనే దానికి కొంచెం ఇట్ ఇన్స్పైర్డ్ మీ టు షూట్ ఇట్ ఇన్ సర్టెన్ వేస్. కొన్ని థీమ్స్ ఏంటంటే ఫస్ట్ వర్షన్ ఆఫ్ ఎడిట్ లాక్ అయినప్పటికే కొంచెం వీ హ్యాడ్ ఇది ఈ స్టైల్లో చేద్దామా, కొంచెం ఏమన్నా ఇక్కడ జాజ్ ఏమన్నా ట్రై చేద్దామా, ఇక్కడ ఏమన్నా కొంచెం టేప్స్ మాస్ డప్పులు వేద్దామా, ఏమన్నా ఫ్యూజన్ ఏమన్నా చేద్దామా. సో ఈ ప్రాసెస్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ వీ ట్రైడ్ అ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్. ఓకే. సో అండ్ లక్కీలీ ఏంటంటే మాకు జూలైలో అయిపోయింది షూటింగ్. సో అక్కడ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం, ఇది మారుద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. సో ఫైనలీ ప్రాబ్లం ఏంటంటే, వన్ ప్రాబ్లం వి ఫేస్డ్ వాజ్ వన్స్ వి వర్ డన్ విత్ మోస్ట్ ఆఫ్ ద సీక్వెన్సెస్ అన్ని పెట్టి చూస్తే వి ఫౌండ్ ఇట్ వెరీ ఇన్కన్సిస్టెంట్. ఓకే. ఇది ఇది వేరే జోన్ లో ఉంది, ఇదేమో వేరే జోన్ లో ఉంది, ఇది వేరే జోన్ లో ఉంది, ఇది కాదు అని చెప్పి దెన్ అగైన్ వి సాట్ డౌన్, బ్రాట్ ఇన్ ఎ కన్సిస్టెన్సీ టు ఇట్. నీట్ గా అని దాంట్లో గుడ్ థింగ్స్ ఏమి ఉన్నాయి, ఏది బాగా ఫ్యూజన్ చేయొచ్చు, ఏది ఏం చేయొచ్చు అని. దిస్ ఇస్ విత్ ద స్కోర్. బట్ ప్రిడామినెంట్లీ ఏంటంటే స్కోర్ ఎంతైతే ఉందో సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ద మిక్సింగ్ వర్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చాము. ఎవ్రీథింగ్ వాస్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. ఎక్కడైతే సౌండ్ ఆగిపోయి సైలెన్స్ వస్తుందో, అంటే స్కోర్ ఆగిపోయి సైలెన్స్ వస్తుందో, అలాంటి ప్లేసెస్ లో వాట్ ఈస్ ద డైజెటిక్ సౌండ్ ఇన్ ప్లేస్, దాన్ని మనం ఎలా వాడుకున్నాం. సో ఆ చాపర్ సౌండ్ వస్తే చాపర్ సౌండ్ ని దీన్ని ఎట్లా కొంచెం మనం ప్లే చేయొచ్చు స్కోర్ ని, ఇలాంటి దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ సౌండ్స్ వర్ దేర్ బికాస్ వీ క్రియేటెడ్ సర్టెన్ న్యూ ఎలిమెంట్స్, అంటే కొన్ని న్యూ వెపన్స్ క్రియేట్ చేస్తాం. సో దానికి యూరోప్ నుంచి సో వీ హ్యాడ్ టు క్రియేట్ అండ్ సోర్స్ సమ్ సౌండ్ ఎఫెక్ట్స్. దానికి అక్కడ రియల్ షూట్ చేసి మళ్ళీ సౌండ్స్ రికార్డ్ చేసుకొని దానికి ఏదో రివర్బ్ యాడ్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేశారు ప్రాసెస్ అది. ఓకే. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ బిహైండ్ దోస్ శాంపుల్స్, బట్ విన్నప్పుడు మాత్రం దే వర్ టెరిఫిక్. ఓకే. సో ఈ సినిమా, దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎ వెరీ గుడ్ థియేటర్. యా, రైట్. గుడ్ సౌండ్, బికాస్ సౌండ్ ప్యానింగ్ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ పుట్ అప్. టైం తీసుకొని శ్రద్ధగా చేసిన పనిలా ఉంటది. ఓకే. కూల్. గుడ్. మ్యూజిక్ ఇస్ గుడ్ బ్రో. అంటే వింటుంటే స్ట్రాంగ్ మ్యూజిక్ లానే ఉంది, ఒక యాక్షన్ ఫ్లిక్ కి పడాల్సిన మ్యూజిక్ లాగానే ఉంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు వాట్ విల్ దే come out of the theater with? Like, what will they feel while coming out of the theater? What do you think will they feel coming out of the theater? They will find the soul of this man. They will find how much can a man stand up if he believes in something. Anedi oka strong quality, you will see it in the character, and some people will come out of it with a good vibe. Oka real oka chinna emotion, good feel తో వస్తారు. ఇట్స్ నాట్ ఎ ఫిలిం వేర్ ఏదో చిన్న యాక్షన్ ఫిల్మ్ చూసేసాం అనేది కాకుండా చాలా నీట్ గా దానికి కొంచెం మీనింగ్ ఇచ్చాం. అంటే మనం క్లాస్ పీకడం అలా కాకుండా కొంచెం వి గేవ్ ఇట్ ఎ లిటిల్ మీనింగ్. వై ఇస్ ఆల్ దిస్ హ్యాపెనింగ్? ఓకే. సంబడి స్టాండ్ అప్ ఫర్ దిస్. సో అతను కోల్పోయింది ఏంటి? ఓకే. అండ్ ఇంకొక పార్ట్ ఉండాలి అన్న ఫీలింగ్ తో వస్తారా బయటికి? చూడండి, చెప్పండి. నేను యాక్చువల్ గా మధుబాల గారిది చిన్న స్క్రీన్ షాట్ చూసాను నిన్న, రవితేజ గారిది పెట్టారు కదా దాంట్లో. ఐ గాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దాట్, బట్ ఐల్ వెయిట్ టు సీ వాట్ దట్ ఈస్ ఫ్రమ్ ద థియేటర్. అది బాగుంది యాక్చువల్లీ. అంటే నాకు మల్టిపుల్ ఐడియాస్ వచ్చినాయి అది చూడగానే, అరే ఈ సినిమా ఆ సినిమా ఇది అదే అని. బట్ లెట్స్ సీ, ఐఎమ్ వెయిటింగ్ టు సీ దట్ షాట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఇస్ డన్. So basically, bro, like we are about to complete. So last audience ki go watch Eagle to experience this అని చెప్పాలంటే what will you tell audience? మీ ఒపీనియన్, మీ సైడ్ నుంచి, go watch Eagle for this to experience this point అని చెప్పాలంటే. అంటే మనం డ్రామాలు చూస్తుంటాం, యాక్షన్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాము. మంచి యాక్షన్ డ్రామా చూడండి. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే ఒక చిన్న కలయిక ఉంటుంది కదా, అది we tried getting in here. సో దట్ ఈస్ యూనిక్ ఫర్ దిస్ ఫిలిం. సో అంటే మామూలుగా అంటే మనం యాక్షన్ ఫిల్మ్స్ రాంబో అంటే చూస్తే కంప్లీట్ యాక్షన్,
యా రైట్. పార్ట్ ఉంటుంది యాక్షన్. దీని అట్లా కాదనమాట. వి గేవ్ ఇన్ అ లాట్ ఆఫ్ డ్రామా, దాన్ని బిల్డ్ చేసుకుంటూ అండ్ ఫైనలీ దానికి ఆర్క్స్ ఏంటి, అందరు క్యారెక్టర్స్ కూడా ఒక మీనింగ్ ఇచ్చి వి 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 డిడ్ అ వెరీ ఆర్గానిక్ థింగ్ while the film is getting to the completion. Cool. So you will see a very nice action drama with that very exciting action elements. హైస్ అవన్నీ ఫీల్ అవుతూనే మంచి డ్రామా ప్లస్ యాక్షన్ రెండు చూస్తూ, బికాస్ యాక్షన్ కంటిన్యూస్ గా ఉన్నా ఆఫ్టర్ ఎ పాయింట్ యూ గెట్ ఎ లిటిల్ రైట్, దట్ ఈస్ రైట్. చిన్న అది వచ్చేస్తుంది ఆపండి రా అని. సో ఆ స్పేస్ లేకుండా నీట్ గా డ్రామా అది బ్యాలెన్స్ చేసుకుంటూ, సో వి ట్రైడ్ సంథింగ్ వెరీ యునిక్. And the whole team, అంటే one thing I can tell is like 300 people దాకా ఈ ఫిల్మ్ మీద వర్క్ చేశారు. All those contributions were very very interesting. అవన్నీ కలిసినప్పుడు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మీరు Feb 9th US లో అయితే Feb 8th please do watch it, but do watch it in a very good theater with good sound, and I'm sure you'll enjoy it. Yeah. So guys, adi mana so Eagle is releasing Feb 8th here in the US. Manaku premieres రేపు పడబోతున్నాయి ఆల్రెడీ. ఐ థింక్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయిపోయింది. ఐ గాట్ మై టికెట్. సో మీరు ఇంటర్వ్యూ చూసిన తర్వాత కానీ లేకపోతే ముందే టికెట్ తీసేసుకుంటే సూపర్బ్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఐ థింక్ I wish I'll experience something. మీరు చెప్పినవన్నీ అన్ని ఎలిమెంట్స్ నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఐ రియలీ వాంట్ కమ్ అవుట్ విత్ అ గ్రేట్ ఫీలింగ్, అండ్ ఐల్ గివ్ యూ అ కాల్ వన్స్ మూవీస్ డన్. మనం మాట్లాడదాం. అండ్ యా, గుడ్ లక్ బ్రో, గుడ్ లక్. Wish to see more movies, different kind of movies from you in the future. I will చేస్తూనే ఉంటాను. Yeah, definitely. Thank you, bro. Thank you for giving some time to talk about It's all my pleasure. Thank you. Yeah. Good luck, bro. Good luck. Yeah. Thank you. Thank you. Bye-bye.